మనం సాధారణంగా కష్టమొస్తే తిరుపతి వెళ్తాం. కానీ సాక్షాత్తు ఆ స్వామివారే ఒక భక్తుడికి ప్రత్యక్షమై, "నన్ను ఇలా కొలవండి, మీ కష్టాలు తీరుస్తాను" అని చెప్పిన వ్రతం ఒకటుందని మీకు తెలుసా? అదే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ స్వామి అనుగ్రహం మీపై ఉండబోతోందని అర్థం. అది ఆ ఏడుకొండల వారి పిలుపు. ఏ దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని పూజలు చేసినా ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్న వాళ్ళ కోసం చివరిగా ఈ వ్రతం చేసి చూడండి. మీరే అనుభవాన్ని పొందండి. ఎందుకంటే ఇది స్వయాన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న స్వామివారే సెలవిచ్చిన వ్రతమండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వ్రతం ఎవరో రాసింది కాదు. పురాణాల ప్రకారం స్వయంగా స్వామివారు ఒక పేద భక్తుడికి ఉపదేశించిన మార్గం. సత్యనారాయణ స్వామి వ్రతం ఎంత శక్తివంతమో, కలియుగ దైవమైన వెంకటేశ్వరుని వ్రతం కూడా అంతే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడు చేసుకోవాలి? మీరు ఏ రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. లేదా శ్రవణ నక్షత్రం రోజు, ఏకాదశి రోజుల్లో చేసుకుంటే ఇంకా విశేషం. ఎవరు చేసుకోవాలి? కష్టాల్లో ఉన్నవారు, కోరికలు తీరాలని కోరుకునేవారు మాత్రమే కాదు. ఇంట్లో సుఖశాంతులు ఉండాలనుకునేవారు, స్వామి అనుగ్రహం కావాలనుకునేవారు ప్రతి ఒక్కరు గూడా చేసుకోవచ్చండి. ఈ వ్రతంలో 5 కథలుంటాయి. ప్రతి కథలోనూ ఒక సందేశం ఉంటుంది. భక్తితో స్వామిని నమ్ముకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈ కథలు నిరూపిస్తాయి. మొదటి కథ స్వామివారు వ్రతాన్ని ఎలా బోధించారు అన్నది. రెండవ, మూడవ కథలు భక్తితో వ్రతం చేసిన వారు ఎలా ఐశ్వర్యం పొందారు అని తెలియచేస్తుంది. ఈ కథలు వింటే చాలు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. మీరు ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఈ కథలను ఏకాగ్రతతో వినండి. ఆ శబ్దం మీ ఇంట్లో మారుమోగితే సాక్షాత్తు శ్రీనివాసుడే మీ వెంట ఉంటాడు. చాలా మందికి ఒక భయం ఉంటుంది. పూజ అంటే పెద్ద పెద్ద ఏర్పాట్లు ఉండాలేమో, మంత్రాలు రావేమో అని. కానీ స్వామికి కావాల్సింది ఆర్భాటాలు కాదు. మీ మనస్సులోని అంకిత భావం. మీరు ఆఫీస్‌కి వెళ్ళేవారైనా, బిజీగా ఉండే గృహిణులైనా కేవలం స్వామివారి ఫోటో ముందు ఒక దీపం వెలిగించి, కాస్త పాయాసం లేదా పళ్ళు నైవేద్యంగా పెట్టి ఈ వ్రతం చేసుకోవచ్చు. పూజ ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే భయం వద్దు. మన ఛానల్‌లో ఆల్రెడీ సంపూర్ణ పూజ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం వీడియో ఉంటుంది. మీరు ఆ వీడియోని ప్లే చేసి, అందులో చెప్పినట్టుగా స్వామికి పూజ చేసుకోవచ్చు. నేను మీతో ఉండి పూజ చేయిస్తున్నట్లుగా ఆ వీడియో ఉంటుందండి. ఈ వ్రతం చేసుకున్నప్పుడు కలిగిన ప్రశాంతత మాటల్లో చెప్పలేను. నా జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఈ వ్రతం వల్ల విడిపోయాయి. అందుకే నేను పొందిన ఆనందాన్ని, ఆ స్వామి కృపను మీరు కూడా పొందాలని ఈ వీడియో చేస్తున్నాను. గుర్తుంచుకోండి, శనివారం వచ్చిందంటే అది మన స్వామివారి రోజు. ఆ రోజు ఈ పూజను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఫలితం మీకే కనిపిస్తుంది. ఈ వీడియోలో మీ జీవితంలో అద్భుతాలు చేసే ఈ వ్రతం గురించి మీరు ఇంట్లోనే ఎంత సులభంగా చేసుకోవాలో చెప్పబోతున్నాను. మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఒకప్పుడు భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు కలియుగ దైవమైన శ్రీనివాసుడు తానే స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఈ పూజా విధానాన్ని లోకానికి అందించారని. అంటే ఇది మనుషులు రాసింది కాదు. భగవంతుడే మనకి ఇచ్చిన షార్ట్‌కట్. ఏ పనైనా ఆగిపోతుందా? ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయా? మనశ్శాంతి కరువైందా? అయితే ఈ శనివారం మీరు స్వామిని నమ్మి ఈ వ్రతం మొదలుపెట్టండి. చాలామంది అంటుంటారు, "అక్క మాకు సంస్కృత మంత్రాలు రావు, పూజా విధానం తెలీదు" అని భయపడుతుంటారు. స్వామివారు వ్రతకల్పంలో ఒక మాట చెప్పారు. "ఎవరైతే భక్తితో నా కథలు వింటారో వారికి కూడా సంపూర్ణ ఫలితం ఇస్తాను." మీరు చేయాల్సింది శనివారం ఉదయం తలస్నానం చేసి స్వామివారి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి అని చెప్పాను కదండీ! సో, ఆ విధంగా చేసుకొని ఈ వ్రతం చేసుకోవచ్చు. రెండో పద్ధతి, దీపం వెలిగించుకొని మీకు ఇష్టమైన స్వామివారికి ఇష్టమైన నైవేద్యం లేదా మీకు తోచిన నైవేద్యం స్వామివారికి సమర్పించి నేను ఒక వీడియో చేశానండి. అందులో ఓన్లీ కథలు మాత్రమే ఉంటాయి. సో, మీరు ఆ కథలు ప్లే చేసుకొని వినినా కూడా చాలండి. స్వామివారి వ్రతం చేసుకున్నంత పుణ్య ఫలితం వస్తుందని చెప్పి మనకు వివరించారు. ఇంట్లో ఏ రోజైనా చేసుకోవచ్చు. కానీ స్వామివారికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఈ కథలను కేవలం విన్నా చాలండి. మీ ఇంట్లో మన ఇంట్లో ఉన్న నెగెటివ్ వైబ్రేషన్స్ పోయి, ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. నేను ఈ వ్రతం చేసుకున్నప్పుడు నాకు కలిగిన అనుభవం ఏంటంటే, క్లిష్టమైన సమస్యలు కూడా చాలా ఈజీగా పరిష్కారం అయిపోయాయి. అందుకే మీరు కూడా ఒక్క శనివారం ట్రై చేయండి. ఆ స్వామి మహిమను మీరే చూస్తారు. ఆ తర్వాత నా కామెంట్స్‌లో తప్పకుండా వచ్చి కామెంట్ చేయండి. ఆలస్యం చేయకండి. భగవంతుడి పిలుపు అందరికీ రాదు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆ పిలుపు మీకు వచ్చినట్లే.
డిస్క్రిప్షన్‌లో పూజా వీడియో లింక్ ఇప్పుడే సేవ్ చేసుకోండి. అయితే నా దగ్గర ఒక బుక్ ఉందని చెప్పాను కదండీ! సో, ఆ బుక్ ప్రకారం 2 పద్ధతులున్నాయండి. మీకు ఏ విధమైన పద్ధతైనా చేసుకోవచ్చు. మొదటి పద్ధతి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మాదిరిగా మండపం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేయవలెను. నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆహ్వానించవలెను. ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతం నిర్విఘ్నంగా జరుగుటకు ప్రారంభించవలెను. 5 అధ్యాయములను చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ, అపరిచిత అతిథి రూపంలో కానీ, క్రిమి కీటకాదుల రూపంలో గాని, జంతు రూపంలో గాని వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని స్వామివారే సెలవిచ్చారు. కథ పూర్తవగానే ఒక కొబ్బరికాయ నివేదించాలి. కథలన్నీ అయిన తరువాత గోధుమ రవ్వ, చక్కెర కలిపిన చేసిన మహాప్రసాదాన్ని నివేదించాలి. ఇందులో అరటిపండ్లు ముక్కలు కూడా వేయవచ్చు. రెండో పద్ధతి. లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారం వ్రతం ఆచరిస్తున్నారు. ఈ పద్ధతి చాలా తేలికైనది. వ్రతం ఆచరించిన రోజున ఉదయం స్నానం చేయగానే పూజా గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనస్సులో ప్రార్థించి మనస్సులో అష్టదిక్పాలకులను నవగ్రహ దేవతలకు నమస్కరించవలెను. వీలైనచో శ్రీ వెంకటేశ్వర, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి అష్టోత్తరములను చదువుకొనవలెను. అయితే 5 అధ్యాయాలు చదవాలి లేదా వినాలి. వీలుంటే కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయను నివేదించండి. లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థాలను నివేదించండి. ఇవేమి కూడా ఆచరించకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించినా స్వామి సంతోషిస్తారు. ఈ వ్రతం భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసిన రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలన్న నియమమూ లేదు. మన వీలుని బట్టి ఎన్ని సార్లైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఇదైతే నేను స్వయంగా చెప్పట్లేదండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం బుక్ ఉంది. ఆ బుక్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే చూసి చదువుతున్నాను. మీకెవరికైనా కావాలి అంటే గనక నా వీడియోలో ఆ బుక్‌లో ఏ విధంగా అయితే వ్రతం జరిగి ఉందో ఆ విధంగానే నేను చదువుతూ మా ఇంట్లో గూడా చేసుకున్నానండి. సో, ఆ వీడియో మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానని చెప్పాను కదా! ఎవరికైనా కావాలి అంటే గనక కింద డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. తప్పకుండా చూడండి. కాకపోతే ఈ పూజలో ఖచ్చితంగా కావాల్సినది తులసి దళాలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం అందరం కలిసి స్వామి వ్రతం చేసుకుందాం. ఈ భక్తి ప్రయాణంలో మీరు కూడా నాతో వస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో నలుగురికి భక్తులకు ఈ వీడియో షేర్ చేయండి. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, గోవింద అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాదొక చిన్న విన్నపం. చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు, గోవింద అని కామెంట్ చేయట్లేదండి. అట్‌లీస్ట్ గోవింద అని కామెంట్ చేయండి. నాకెంతో ఎనర్జీనిస్తుంది. కామెంట్ చేయడం వల్ల ఎంతో మందికి తెలియని వ్యక్తులకు కూడా ఈ వీడియో తెలియపరిచిన వాళ్ళవుతారు. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి కొంతమందిని మనం భక్తి మార్గంలో నడుపుదాం. ఏమైనా తప్పుగా చెప్పుంటే గనక నన్ను క్షమించండి. ఇటువంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం, డివోషనల్ కంటెంట్ కోసం, ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.